హాయ్ గాయ్స్, నేను మీ ప్రభాకర్. వెల్కమ్ టు తెలుగు మిస్టరీ. ఇది కేరళలో రీసెంట్ గా సంచలనం సృష్టిస్తున్న కేసు. ఒక మహిళ మిస్సింగ్ కేసును విచారిస్తుంటే నమ్మలేని వాస్తవాలు బయటపడుతున్నాయి. తవ్వుతున్న కొద్దీ ట్విస్టుల మీద ట్విస్టులు ఎదురవుతున్నాయి. ఈ వీడియో చూసిన తర్వాత వామ్మో, వీడు మామూలోడు కాదురా బాబోయ్ అని మీకు కూడా అనిపిస్తుంది. ప్రస్తుతం కేరళలో ఎక్కడ చూసినా ఈ కేసు గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆ కేసు ఏంటి, ఎక్కువగా చర్చకు దారితీయడానికి కారణాలేంటో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, చాలా మంది వీడియోలను చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మా వీడియోలు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి మీ ప్రోత్సాహం అందజేయాలని కోరుకుంటున్నాం. అది కేరళలోని కొట్టాయం జిల్లాలో అతిరాంపుల అనే గ్రామం. 2024 డిసెంబర్ 23వ తేదీ లేవగానే ఒక లేడీ యోగా చేయడం కోసం ఇంటి నుంచి బయలుదేరింది. ప్రతిరోజు ఉదయం ఆమె అలా వెళ్తుంది. ఆమె పేరు జైనమ్మ. ఆమె భర్త పేరు అప్పాచందన్. ఉదయం ఇంటి నుంచి బయలుదేరిన జైనమ్మ చాలాసేపు అయినా ఇంటికి తిరిగి రాలేదు. మొదట్లో భర్త సీరియస్గా తీసుకోలేదు. ఒకవేళ మార్కెట్కు వెళ్ళి సరుకులు ఏమైనా కొంటుందేమో, తర్వాత వస్తుందిలే అని అనుకున్నాడు. ఆ తర్వాత అతడు పని మీద బయటకు వెళ్ళాడు. ఇక మధ్య మధ్యలో ఆమెకు కాల్ చేస్తూనే ఉన్నాడు. కానీ నాట్ రీచబుల్ అని వస్తోంది. వెంటనే పక్కింటి వారికి కాల్ చేసి నా భార్య ఇంటికి వచ్చిందా అని అడిగాడు. కానీ వారు రాలేదని చెప్పారు. ఆ మాట వినగానే అతనికి కాస్త భయం కలిగింది. ఉదయం అనగా వెళ్ళిన జైనమ్మ ఇంకా ఎందుకు ఇంటికి రాలేదని కంగారు పడ్డాడు. తెలిసిన వారికి కాల్ చేసి అడిగినా ఆమె మా ఇంటికి రాలేదని చెప్పారు. చాలా భయపడిపోయిన అప్పాచందన్ సాయంత్రం ఇంటికి వచ్చాడు. అప్పటికీ కూడా భార్య ఇంటికి రాలేదు. ఇక ఆలస్యం చేయకూడదని నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్ళి కంప్లైంట్ చేశాడు. సార్, నా భార్య కనిపించట్లేదు, సడన్ గా మాయమైంది, దయచేసి నా భార్యను కనిపెట్టండి అని కంప్లైంట్ చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ ఎలాంటి ఫలితము లేదు. రోజులు వారాలయ్యాయి, వారాలు నెలలయ్యాయి. అయినా పోలీసుల నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఎప్పుడు పోలీస్ స్టేషన్కు వెళ్ళి అడిగినా ఏం బాధపడకు, నీ భార్యను మేము కనిపెడతాం, ధైర్యంగా ఇంటికి వెళ్ళు అని సర్ది చెప్పేవారు. ఇంటికి వెళ్ళాక పోలీసుల నుంచి ఏదైనా సమాచారం వస్తుందని అతడు వేచి చూసేవాడు. కానీ అతనికి ఎదురు చూపులే మిగిలాయి. సమయం దొర్లుకుంటూ ఆగస్టు 2025 వచ్చింది. పోలీసుల తీరుతో విసిగి వేసారిపోయిన అప్పాచందన్ నేరుగా కోర్టుకు వెళ్ళాడు. 2025 ఆగస్టు 4వ తేదీన కేసు ఫైల్ చేశాడు. నా భార్య కనిపించకుండా పోయింది, పోలీసులు నా కేసును సీరియస్గా తీసుకోవట్లేదు అని అర్జీ పెట్టుకున్నాడు. వెంటనే కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కనిపించకుండా పోయిన జైనమ్మను కనిపెట్టి కోర్టు ముందుకు తీసుకురావాలని ఆజ్ఞాపించింది. ఇక కోర్టు నుంచి ఒత్తిడి రాగానే పోలీసులు పని మొదలు పెట్టారు. ఈ కేసును సీరియస్గా తీసుకుని కొట్టాయం క్రైమ్ బ్రాంచ్కు ఈ కేసును ట్రాన్స్ఫర్ చేశారు. ఇక ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. ఆమె ఎవరితో కాంటాక్ట్లో ఉండేది, ఎక్కువగా ఎవరితో మాట్లాడేది అని కాల్ హిస్టరీ తీశారు. చాలా మందిని కలిసి విచారించారు. డిసెంబర్లో కనిపించకుండా పోయిన జైనమ్మ ఫోన్ పూర్తిగా స్విచ్ ఆఫ్ అయింది. అప్పుడు క్రైమ్ బ్రాంచ్ ఏం చేసిందంటే మిస్సింగ్ అయిన లేడీ సెల్ ఫోన్ చివరి లొకేషన్ ను చెక్ చేసింది. అంటే ఆమె డిసెంబర్లో కనిపించకుండా పోయినప్పుడు ఆ సెల్ ఫోన్ చివరిసారిగా ఎక్కడ లొకేషన్ చూపించింది అని చెక్ చేశారు. అది అలప్పుల జిల్లా పల్లిపురం అనే గ్రామంలో చూపించింది. అక్కడే జైనమ్మ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. కానీ ఆ పల్లిపురం ప్రదేశానికి ఈ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు. జైనమ్మ కొట్టాయం జిల్లా అతిరాంపురాలో ఉంటుంది. కానీ ఆమె ఫోన్ చివరిసారిగా అలప్పుల జిల్లాలో సిగ్నల్ చూపించింది. వెంటనే పోలీసులు అక్కడకు వెళ్ళారు. అక్కడ చూస్తే ఆ ప్లేసు చాలా భయంకరంగా ఉంది. 3 ఎకరాల స్థలంలో భయోత్పాతం కలిగించేలా ఉంది. చెట్టు చేమలు, ఎత్తైన రాళ్ల మధ్య పాడుబడిన ఇల్లు ఒకటి ఉంది. ఆ ఇంట్లోకి వెళ్ళి చూస్తే 68 ఏళ్ల వ్యక్తి కనిపించాడు. అతని పేరు సెబాస్టియన్. అతన్ని చూసిన పోలీసులు లేడీ కోసం వెతుక్కుంటూ వస్తే ముసలోడు కనిపించాడేంట్రా అనుకున్నారు.
ఇంతకీ ఇతనికి మిస్సింగ్ అయిన లేడీకి సంబంధం ఏంటని విచారించడం ప్రారంభించారు. అప్పుడు పోలీసులకు తెలియదు ఈ కేసు కేరళ మొత్తాన్ని మునివేలపై నిలబెట్టే కేసుగా మారబోతోందని. మొదటగా సెబాస్టియన్ ఎవరు అనేది తెలుసుకోవడం కోసం ప్రయత్నించారు. అతని ఇంటికి వెళ్ళడానికి ముందే అతని గురించి సమాచారం సేకరించారు. అతడు ఒక బస్ డ్రైవర్గా పనిచేశాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి చాలా ఆస్తులు సంపాదించాడు. ఇక అతని ఇంటికి వెళ్ళిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రశ్నించడం మొదలుపెట్టారు. అయితే మిస్సింగ్ అయిన మహిళ కొట్టాయం జిల్లాకు చెందిన వ్యక్తి, ఇతడేమో అలప్పులా జిల్లాకు చెందిన వ్యక్తి. వీరిద్దరి మధ్య లింకు ఎలా కుదిరిందనే ప్రశ్న పోలీసుల మెదళ్లను తొలుస్తూనే ఉంది. మొదట అది క్లారిటీ తెచ్చుకోవాలని అనుకున్నారు. అతన్ని ప్రశ్నిస్తుంటే, సార్ నేను బస్ డ్రైవర్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తాను, ఇప్పటికీ చాలా బిజినెస్లు చేస్తున్నాను అని చెప్పాడు. మరి మీ ఫ్యామిలీ ఎక్కడ ఉంది అని పోలీసులు అడిగితే కొట్టాయం జిల్లాలో ఉంది అని చెప్పాడు. అతని సొంతూరు ఏదంటే అలప్పులా జిల్లాలోని పల్లిపురం. మరి మీకు జైనమ్మకు సంబంధం ఏంటని అడుగుతుంటే అతడు చెప్పే సమాధానాలన్నీ తికమకగా ఉన్నాయి. పోలీసులు అతన్ని గంటల తరబడి ప్రశ్నించారు, కానీ అతడు క్లారిటీగా చెప్పట్లేదు. మానసికంగా సరిగా లేని వ్యక్తి మాట్లాడుతున్నట్లు అనిపిస్తోంది. దీంతో పోలీసులు కన్ఫ్యూజ్ అయ్యారు. ఇతనికి నిజంగానే మానసిక స్థితి సరిగా లేదా, లేకపోతే పోలీసులను తప్పుదోవ పట్టించడానికి నటిస్తున్నాడా అని అనుమానం వచ్చింది. ఈ కేసులో పోలీసులకు ఉన్న ఒకే ఒక లీడ్ ఈ సెబాస్టియన్ మాత్రమే. ఇలాగైతే పని కాదని మొదట అతని గురించి అడిగారు. మీ సొంతూరు ఎక్కడా, ఇల్లు ఏ ప్లేస్లో ఉంది, మీ ప్రాపర్టీ ఎన్ని ఎకరాల్లో ఉందని అడిగారు. అప్పుడు అతడు, సార్ నాకు పల్లిపురం అనే గ్రామంలో పూర్వీకుల నుంచి వచ్చిన ఇల్లు ఉంది. ఆ ఇంటి చుట్టూ చాలా పొలం ఉంది. 3 ఎకరాల్లో ఉన్న స్థలమంతా మాదే. ఇక్కడ బావులు కూడా ఉన్నాయి. ఈ పొలంలో వ్యవసాయం చేస్తుంటాను. కానీ నేను ఇక్కడే ఉండను సార్, అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాను. ఇక్కడ పాత ఇల్లు ఉంది, వచ్చినప్పుడు అందులోనే ఉంటాను అని చెప్పాడు. పోలీసులు ఆ ఇల్లంతా చెక్ చేస్తుంటే అందులోని చాలా భాగం పాడుబడి ఉంది. అక్కడ ఫ్యామిలీ ఉండడానికి అనువుగా లేదు. అతని ఫ్యామిలీ మొత్తం కొట్టాయం జిల్లాలో ఉంటే ఇతడు మాత్రం అప్పుడప్పుడు ఇక్కడకు వచ్చి వెళ్తుంటాడు. వ్యవసాయం చేయిస్తున్నా అని చెప్పాడు. కానీ అక్కడ పంటలు పండుతున్న ఆనవాళ్లే లేవు. అది ఒకప్పుడు పొలం, కానీ ఇప్పుడు ఎలాంటి పంటలు వేయట్లేదని పోలీసులు కనుగొన్నారు. పంటలు వేయకపోవడం వల్ల ఆ వ్యవసాయ భూమి బీడు భూమిగా మారింది. ఆ 3 ఎకరాల భూమి భయోత్పాతం కలిగించేలా ఉంది. అక్కడ ఎవరైనా అరిచినా ఎవరికి వినిపించదు. అటువైపు ఎవరైనా వచ్చి తొంగి చూసే అవకాశమే లేదు. అందువల్ల నేరాలు చేయడానికి ఆ ప్లేసు అనువుగా ఉన్నట్లు పోలీసులకు అనిపించింది. ఇప్పుడు పోలీసులు అతన్ని మళ్ళీ ప్రశ్నించారు. నీకు జైనమ్మకు సంబంధం ఏంటి? ఆమె సెల్ ఫోన్ సిగ్నల్ చివరగా ఇక్కడే చూపిస్తోంది. ఆమెను ఏం చేశావని అడిగారు. కానీ అతడి మాత్రం కూల్గా, నేనేమీ చేయలేదు సార్, నాకేమీ తెలియదు అని అన్నాడు. పోలీసులు చాలా విధాలుగా ప్రశ్నించడంతో ఒకానొక స్టేజీలో ఓపెన్ అయ్యాడు. జైనమ్మ అనే లేడీని నేనే చంపాను సార్ అని చెప్పాడు. ఆ మాట కోసం ఎంతో ఆదుర్దాగా ఎదురు చూసిన పోలీసులు ఆ మాట వినగానే దొరికడ్రా కిల్లర్ అనుకున్నారు. మరి ఎలా చంపావు, డెడ్ బాడీని ఏం చేశావు అని అడిగారు. అక్కడ పాతిపెట్టా, ఇక్కడ పాతిపెట్టా అని ఆ 3 ఎకరాల్లో పలు చెట్లకు తీసుకెళ్లి చూపించాడు. నిజంగా అతడు కన్ఫ్యూజ్ అవుతున్నాడా, లేక పోలీసులను కన్ఫ్యూజ్ చేస్తున్నాడా అని తెలియక పోలీసులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. 2-3 గంటల పాటు అలా తిరిగిన తర్వాత ఒక చోటును చూపించాడు. ఇక్కడే డెడ్ బాడీని పాతిపెట్టా సార్ అని అన్నాడు. వెంటనే పోలీసులు అక్కడ తవ్వడం మొదలుపెట్టారు. అతడు చూపించిన చోట డెడ్ బాడీ కోసం 3 అడుగులు తవ్వారు. అప్పుడు వారికి ఒక కళేబరం కనిపించింది. డెడ్ బాడీ కుళ్ళిపోయి ఎముకలు మాత్రమే మిగిలి ఉన్నాయి. సెబాస్టియన్ కరెక్ట్ గానే గొయ్యిని చూపించాడు. జైనమ్మను అతడే చంపి ఇక్కడ పాతిపెట్టాడు. ఇక కేస్ క్లోజ్ అని పోలీసులు అనుకున్నారు. 2024 డిసెంబర్లో జైనమ్మ కనిపించకుండా పోతే ఆమె డెడ్ బాడీని జూలై 28, 2025వ తేదీన కనిపెట్టాం. ఇప్పుడు కిల్లర్ సెబాస్టియన్ ను అరెస్ట్ చేస్తాం. ఇక కథ సుఖాంతకం అనుకున్నారు. కానీ అప్పుడు పోలీసులకు తెలియదు ఇది ఎండ్ కాదు, ఇప్పుడే అది స్టార్ట్ అయిందని. ఈ కేసు చాలా పెద్దదైపోయి కేరళ మొత్తాన్ని తొంగి చూసేలా చేస్తుందని అప్పుడు ఎవరూ ఊహించలేదు.
ఈ కేసును ఇంత తేలికగా సాల్వ్ చేశామని పోలీసులు అనుకున్నారు. కానీ ఆ తర్వాత వాస్తవాలు తెలుస్తుంటే పోలీసుల కళ్ళు గప్పి ఇన్నాళ్ళు ఎన్ని అక్రమాలు జరిగాయో అని తెలిసి షాక్ అయ్యారు. సెబాస్టియన్ చూపించిన చోట తవ్వి డెడ్ బాడీ అవశేషాలను బయటకు తీశారు. కానీ ఆ డెడ్ బాడీ జైనమ్మదేనా కాదా అని నిరూపించాలి. DNA టెస్ట్ చేసి మ్యాచ్ చేసి చూస్తే తెలిసిపోతుంది కదా అనుకున్నారు. ఎముకల నుంచి DNA శాంపిల్స్ తీసుకుని పరీక్షలకు సిద్ధమవుతున్నారు. కానీ అక్కడే ఉన్న జైనమ్మ భర్త గొయ్యిలో తొంగి చూసినప్పుడు అతనికి స్టీల్ పన్ను కనిపించింది. వెంటనే అతడు పోలీసులను కలిసి, సార్, నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. మీరు కనుగొన్న ఈ అవశేషాలు నా భార్యవే కావని అనిపిస్తోంది అనగానే పోలీసులు అవాక్కయ్యారు. ఏం చెబుతున్నారండి? కేవలం ఎముకలను చూసి అనుమానిస్తే ఎలాగండి అని అన్నారు. కానీ అతడు మాత్రం, సార్, మీరు కనిపెట్టిన డెడ్ బాడీకి స్టీల్ పన్ను ఉంది. కానీ నా భార్య పళ్ళు బాగానే ఉండేవి. తనకు స్టీల్ పన్ను లేనే లేదని చెప్పాడు. అందువల్ల మీరు కనిపెట్టిన ఈ శవం నా భార్యది కాదని అతడు గట్టిగా చెప్పాడు. DNA టెస్ట్ చేస్తే రిజల్ట్ కూడా అలాగే వచ్చింది. ఈ డెడ్ బాడీ జైనమ్మది కాదని తెలిసింది. ఈ విషయం తెలిసాక పోలీసుల తలలు గిర్రున తిరిగాయి. జైనమ్మను వెతుక్కుంటూ వచ్చాం. ఇక్కడ డెడ్ బాడీ దొరికింది. అది జైనమ్మదే అయి ఉంటుందని అనుకున్నాం. కానీ ఆ డెడ్ బాడీ జైనమ్మది కాదంటే మరెవరిది? నిజంగా జైనమ్మ ఎక్కడా? ఇక్కడ తవ్వి తీసిన డెడ్ బాడీ ఎవరిది అనే ప్రశ్నలు పోలీసులకు కలిగాయి. ఈ డెడ్ బాడీ జైనమ్మది కాకపోవచ్చు, కానీ ఆ మహిళను చంపింది మాత్రం సెబాస్టియనే. అతడే చంపి ఉంటాడని అనుమానించారు. ఇతడు సాధారణమైన వాడు కాదు, పెద్ద క్రిమినల్ రా బాబు అనుకున్నారు. ఇక అతని గురించి అన్ని వివరాలు సేకరించడం స్టార్ట్ చేశారు. పెండింగ్ లో ఉన్న కొన్ని కేసులను పరిశీలించారు. అప్పుడు ఒక కేసు పోలీసులకు డిఫరెంట్ గా కనిపించింది. 2006లో బిందు పద్మనాభన్ అనే లేడీ కనిపించకుండా పోయింది. ఆమె వయసు 46 ఏళ్ళు. అప్పట్లో ఆమె కోసం పోలీసులు బాగా వెతికి కనిపెట్టలేకపోయారు. ఆమె కేసు మిస్టరీగానే మిగిలిపోయింది. తన అక్క కనిపించట్లేదని ఆమె తమ్ముడు పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఆ కంప్లైంట్ ఎప్పుడు చేశాడో తెలుసా? 2017లో. బిందు పద్మనాభన్ 2006లో కనిపించకుండా పోతే 2017లో కంప్లైంట్ చేశాడు. దానికి కారణం కూడా ఉంది. ఈ బిందు పద్మనాభన్కు తండ్రిదండ్రులు లేరు, కానీ వారు మాత్రం చాలా ఆస్తులు సంపాదించారు. కోట్ల విలువైన భూములు, ఇల్లు ఉన్నాయి. కానీ ఆమె ఒంటరిగా ఉండిపోయింది. ఆమెకు ఉన్న ఒకే ఒక రక్త సంబంధం తమ్ముడు మాత్రమే. అతడు తన కుటుంబంతో ఫారిన్లో ఉంటున్నాడు. కొన్నాళ్ల తర్వాత తమ్మునితో ఆమెకు సంబంధాలు చెడిపోయాయి. ఆస్తి తగాదాలో మరే కారణాలో కానీ వారిద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. 2006 కంటే ముందే వారి మధ్య తరచుగా కాంటాక్ట్స్ ఉండకపోయేవి. 2017లో ఆ తమ్ముడు ఇండియా వచ్చాడు. తన తాతలు తండ్రుల కాలం నుంచి వంశపారపర్యంగా వస్తున్న ఇంటికి వెళ్ళాడు. అక్కడ బిందు పద్మనాభన్ ఉండాలి, కానీ ఆ ఇంట్లో ఆమె లేదు. వేరే వాళ్ళు ఆ ఇంట్లో ఉండడం చూసి అవాక్కయ్యాడు. మా అక్క ఎక్కడా అని అడిగితే, మీ అక్క ఎన్నో ఏళ్ల క్రితమే ఇల్లు అమ్మేసింది, ఆమె ఎక్కడికి వెళ్ళిందో మాకు తెలియదండి అని వారు చెప్పారు. ఆ మాట విన్న అతడు షాక్ అయిపోయాడు. నాకు చెప్పకుండా మా అక్క ఇంత ఆస్తిని ఎలా అమ్మిందని ఆశ్చర్యపోయాడు. మా అక్క ఇలా చేసేది కాదని అతనికి బాగా తెలుసు. ఆ తర్వాత భూముల దగ్గరికి వెళ్ళి చూస్తే అవి కూడా అమ్ముడుపోయాయి. కానీ అక్కను చూద్దామంటే ఆమె ఎక్కడ ఉందో తెలియట్లేదు. అందువల్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాడు. 2017లోనే ఆ కేసును పోలీసులు విచారించారు. కానీ అమ్మింది ఎవరని చెక్ చేస్తే సెబాస్టియన్ అనేది తెలియవచ్చింది. అప్పుడే అసలు విషయం వారికి తెలిసింది. ఈ బిందుకు సంబంధించిన చాలా ఆస్తులను ఇతడే అమ్మాడని. ప్రస్తుతం బిందు ఎక్కడ ఉంది? ఆమె ఆస్తులను ఇతడు ఎలా అమ్మగలిగాడని పోలీసులు విచారించారు. ఈ సెబాస్టియన్ అనే అతడు మినీ అనే లేడీ ద్వారా బిందు పద్మనాభన్ ఆస్తులను అమ్మేశాడని గుర్తించారు. మినీని బిందు పద్మనాభన్ లాగా నమ్మించాడు. బిందు పద్మనాభన్ అన్ని డాక్యుమెంట్లలో మినీ ఫోటోలు పెట్టి ఫేక్ ఐడి కార్డ్స్ సృష్టించాడు. పేరు ఆమెది, ఫోటో ఈమెది, ఆస్తి ఆమెది, అమ్మేది ఈమె. ఈమె పేరు మినీ అయినప్పటికీ ఈమెనే బిందు పద్మనాభన్ అని ఆస్తులు కొనే వారిని నమ్మించాడు. వారు కూడా అదంతా తెలియకుండా ఆస్తులు కొన్నారు. ఆస్తులు అమ్మడం వల్ల కోట్ల రూపాయలు అతనికి వచ్చాయి. వాటిలో మినీకి కొంత డబ్బు ఇస్తానని చెప్పాడు.
ఈ కేసులో సెబాస్టియన్ జైలుకు కూడా వెళ్ళాడు. కానీ కొన్నాళ్లకే బెయిల్లో బయటకు వచ్చాడు. అప్పట్లో బిందు పద్మనాభన్ కోసం పోలీసులంతా బాగా వెతికారు. కానీ ఆమె కనిపించకుండా పోవడం వల్ల ఆ కేసు నీరుగారిపోయింది. ఇప్పుడు పోలీసులు ఏమనుకుంటున్నారంటే వీరు తవ్వి తీసిన డెడ్ బాడీ జైనమ్మది కాకపోతే ఒకవేళ ఆ డెడ్ బాడీ బిందు పద్మనాభన్ దా అని సందేహపడ్డారు. ఆమె ఆస్తులు కొట్టేయడానికి ఇతడే ఎందుకు ఆమెను చంపి ఉండకూడదు? ఆమె చనిపోయిన తర్వాత మినీని బిందు పద్మనాభన్ లాగా నమ్మించి ఆమె ఆస్తులు అమ్మి ఉంటాడని ఆలోచించారు. వెంటనే బిందు పద్మనాభన్ తమ్ముడు బంధువులను రప్పించారు. పోలీసులు కనిపెట్టిన అవశేషాలను చూపించారు. వాళ్ళు కూడా సార్ ఇవి బిందు పద్మనాభన్వి కావు అని చెప్పారు. మా అక్కకు పళ్ళు బాగానే ఉండేవి, ఆమె స్టీల్ పన్ను పెట్టుకున్నట్లు నాకు తెలియదు అని చెప్పాడు. కానీ పోలీసులు DNA టెస్ట్ కూడా చేశారు. ఆ DNA బిందు పద్మనాభన్ కుటుంబీకులతో మ్యాచ్ కాలేదు. ఈ కేసు విచారిస్తున్న పోలీసులకు తల గిర్రున తిరుగుతోంది. సెబాస్టియన్ హంతకుడు అనేది తెలుస్తోంది, కానీ చనిపోయింది ఎవరనేది తెలియట్లేదు. మొదట జైనమ్మ అనుకుంటే ఆమె కాదని తెలిసింది. ఇప్పుడు బిందు పద్మనాభన్ అనుకుంటే ఆమె కూడా కాదని తెలిసింది. మరి ఆ లేడీ ఎవరు అని పోలీసులు తలలు పట్టుకున్నారు. నిందితుని దగ్గరికి వెళ్ళి అడిగితే అతడేమో సూటిగా చెప్పట్లేదు. ఒకసారి పిచ్చి వాళ్ళ ప్రవర్తిస్తున్నాడు, ఇంకోసారి సాధారణ మనిషిలాగే మాట్లాడుతున్నాడు. అతను పోలీసులతో ఆటలాడుకుంటున్నాడని మాత్రం వారికి స్పష్టంగా అర్థమైంది. ఒకవేళ ఇతడు చాలా మంది లేడీస్తో సంబంధాలు ఏర్పరచుకుని వారిని నమ్మించి హత్యలు చేసి ఉంటాడు. ఈ కేసులో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది లేడీస్ ఇతని చేతిలో చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసు ఎప్పుడైతే సంచలనంగా మారిందో పాత ఫైళ్లకు పట్టిన బూజును పోలీసులు దొరిపారు. 2012లో తన తల్లి ఆయేషా కనిపించకుండా పోయిందని పోలీస్ స్టేషన్లో ఆమె కూతురు ఫిర్యాదు చేసింది. అప్పట్లో ఆమె కోసం చాలా వెతికారు. ఎంతకీ కనిపించకపోవడంతో ఆ ఫైలు కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళింది. ఇప్పుడు సెబాస్టియన్తో ఆయేషా కేసుకు ఏదైనా లింక్ ఉందా అని చెక్ చేస్తే చాలా విషయాలు తెలిసాయి. సెబాస్టియన్ గతాన్ని తవ్వుతున్న కొద్దీ నిజాలు బయటపడుతూనే ఉన్నాయి. సెబాస్టియన్ కు ఒక మహిళ ద్వారా ఆయేషాతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం తర్వాత సెబాస్టియన్ ఆయేషా తరచుగా మాట్లాడుకునేవారని తెలిసింది. ఈ కేసును విచారిస్తున్న పోలీసులకు ట్విస్టుల మీద ట్విస్టులు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ కేసులో మొదటగా వచ్చిన లేడీ జైనమ్మ, ఆ తర్వాత బిందు పద్మనాభన్, ఇప్పుడు ఆయేషా పేరు వినిపిస్తోంది. ఒకవేళ దొరికిన డెడ్ బాడీ ఆయేషాదా అని పోలీసులు సందేహపడ్డారు. వెంటనే ఆయేషా కూతురును స్టేషన్కు పిలిపించారు. ఆమెకు దొరికిన డెడ్ బాడీ గురించి చెప్పారు. పళ్ళ గురించి చెప్పగానే ఆమె షాక్ అయింది. సార్ మా అమ్మ స్టీల్ పన్ను పెట్టించుకుంది సార్ అని అనగానే పోలీసులు నిట్టూర్పు వదిలారు. ఈ కేసులోకి ఇంకా ఎంతమంది మహిళలు వస్తారోనని అనుకున్నాం. చివరకు ఆమె ఎవరో తెలిసిపోయిందన్నమాట అని అనుకున్నారు. ఇక ఆమెతో DNA మ్యాచ్ చేసి చూశారు. కరెక్ట్గా అది మ్యాచ్ అయింది. సెబాస్టియన్ ఇంటి దగ్గర దొరికిన డెడ్ బాడీ ఆయేషాదే అని కనిపెట్టారు. ఇప్పుడు ఆయేషా కేసు సాల్వ్ అయిందనుకున్నా మరి కనిపించకుండా పోయిన జైనమ్మ బిందు పద్మనాభన్ పరిస్థితి ఏంటని అనుకున్నారు. అతని 3 ఎకరాల భూమిలోనే వారిని కూడా పాతిపెట్టి ఉంటాడని పోలీసులు గట్టిగా నమ్మారు. కానీ అతన్ని అడిగితే అక్కడ ఇక్కడ అని పొంతన లేకుండా చూపిస్తున్నాడు. చివరకు నాకు తెలియదని అంటున్నాడు. అతని మాటలు నమ్మి ఎక్కడ పడితే అక్కడ తవ్వి టైం వృధా చేయలేరు. అందువల్ల డాగ్ స్వాడ్ను తీసుకొచ్చారు. ఎంత లోతుగా తోడి పాతి పెట్టినా వాసన ద్వారా డాగ్ స్వాడ్ ఈజీగా గుర్తుపడుతుంది. దాన్ని తీసుకొచ్చి ఆ 3 ఎకరాల్లో తిప్పుతుంటే అది వాసన చూస్తోంది. చివరకు ఆ పాడుబడిన ఇంటి లోపలికి వెళ్ళింది. ఒక రూమ్లో కొత్తగా కాంక్రీట్ వేసినట్లు కనిపించింది. దాని దగ్గరికి వెళ్ళి ఆగింది. ఇక పోలీసులు ఏమాత్రం ఆలోచించకుండా అక్కడ తవ్వారు. అప్పుడే ఎముకలు బయటపడడం పోలీసులు గుర్తించారు. అవన్నీ ఒక మనిషికి సంబంధించిన ఎముకలు కావు, కాకపోతే మనుషుల యొక్క చేతులు, తల, కాళ్లకు సంబంధించిన ఎముకలు విడివిడిగా దొరికాయి. అక్కడే కాదు, డాగ్ స్వాడ్ చూపించిన ఇంకో చోట కూడా తవ్వారు. అక్కడ కూడా మనుషులకు సంబంధించిన ఎముకలు దొరికాయి. ఈ కేసులో విచారణ ఇంకా జరుగుతోంది. 2025 సెప్టెంబర్లో కూడా అక్కడ ఇంకా ఏమైనా డెడ్ బాడీస్ దొరుకుతాయా అని చెక్ చేస్తున్నారు. ప్రతిరోజు ఈ కేసుకు సంబంధించి
ఏదో ఒక విషయంపై మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. సెబాస్టియన్ కు చెందిన భూమిలో పురాతన బావి ఉంది. అందులో తవ్వితే ఎముకలు, చిరిగిపోయిన దుస్తులు, గుడ్డ పేలికలు దొరికాయి. రక్తపు మరకలతో ఉన్న మహిళల దుస్తులు, ఒక లేడీ బ్యాగ్ కూడా ఆ స్థలంలో పాతిపెట్టినట్లు గుర్తించారు. ఆగస్టు వరకే సుమారుగా 25 మందికి పైగా ఎముకల అవశేషాలు గుర్తించారు. ఇదంతా చూసిన పోలీసులు ఇతనితో సంబంధం ఉన్న మహిళలు ఇంకెవరైనా మిస్ అయ్యారా అని చెక్ చేశారు. అప్పుడు ఇంకో విషయం తెలిసింది. 2023లో సింధు అనే ఒక లేడీ కనిపించకుండా పోయిందని కేసు నమోదైంది. ఆమెకు సెబాస్టియన్కు పరిచయం ఉంది. ఈ కేసుతో పోల్చి చూస్తే ఇతనికి 4 లేడీస్తో పరిచయం ఉంటే వారంతా కనిపించకుండా పోయారు. స్థానికంగా ఉండే గుడికి వెళ్లిన సింధు తిరిగి ఇంటికి వెళ్ళలేదు. కొన్ని రోజుల్లోనే తన కూతురుకు నిశ్చితార్థం జరగాల్సి ఉండగా ఆమె మిస్ అయింది. ఈ కేసులోకి వచ్చిన 4 ఆడవాళ్లలో ఒకరు డెడ్ బాడీగా దొరికారు. ఆ తర్వాత ఇంకా వెతుకుతుంటే చాలా ఎముకలు దొరికాయి. వాటిలో DNA కలెక్ట్ చేసి పరిశీలిస్తే ఈ ముగ్గురి గురించి కూడా తెలుస్తుందని అనుకుంటున్నారు. వారి కుటుంబ సభ్యుల నుంచి DNA శాంపిల్ని తీసుకుని వాటిని మ్యాచ్ చేసి చూసే ప్రాసెస్ జరుగుతోంది. సెబాస్టియన్ బ్యాంక్ అకౌంట్ను చెక్ చేసినప్పుడు 2 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఒక సాధారణ డ్రైవర్ అకౌంట్లో ఇంత డబ్బు ఉందంటే ఇతడు ఇల్లీగల్ పనులు చేశాడని పోలీసులు అనుకుంటున్నారు. ఆ డబ్బు ఇతడు నిజాయితీగా సంపాదించినది మాత్రం కాదనేది తెలుస్తోంది. సెబాస్టియన్ ఎంచుకునే వారంతా ఒంటరిగా జీవిస్తున్న ఆడవాళ్ళు, మగతోడు, ప్రేమాపాసం కోసం ఎదురు చూస్తున్న మహిళలు. అలాంటి వారితో పరిచయం పెంచుకోవడం వల్ల ఇతని ప్యాటర్న్ ఇదే అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మొదట 50 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండే మహిళలను మచ్చిక చేసుకుని వారితో సంబంధం ఏర్పరచుకుంటాడు. వారి భూములు, ఆస్తులను వారి పేరు మీదకు మార్చుకునేలా ఒత్తిడి చేస్తాడు. అంతా పూర్తయ్యాక వారిని చంపి తన 3 ఎకరాల స్థలంలో పూడ్చిపెడతాడు. ఆ తర్వాత ఎవరైనా ఒక మహిళను తాను చంపిన మహిళగా నమ్మించి ఆస్తులు అమ్మడమే అతని ప్యాటర్న్గా పోలీసులు చెబుతున్నారు. ఇంకా అతన్ని ఎవరైనా కలిశారా, వారు కూడా కనిపించకుండా పోయారా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఇదే టైంలో మనోజ్ అనే కొత్త వ్యక్తి పేరు ఈ కేసులోకి వచ్చింది. కొన్నేళ్ల క్రితం మనోజ్ అనే అతడు సెబాస్టియన్తో కలిసి పనిచేశాడు. అతడు ఆటో నడిపేవాడు. ఒకరోజు పోలీసులు అతని ఆటో చెక్ చేసినప్పుడు నోట్ల కట్టలు దొరికాయి. అతన్ని అరెస్ట్ చేసి విచారించారు. కొంతకాలం తర్వాత అతనికి బెయిల్ వచ్చింది. అందువల్ల అతడు బయటకు వచ్చాడు. మనోజ్ను సరిగ్గా విచారిస్తే సెబాస్టియన్ కూడా పట్టుబడతాడా అని గతంలోనే పోలీసులు అనుకున్నారు. కానీ ఆ కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే మనోజ్ బెయిల్ మీద బయటకు వచ్చాక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఇప్పుడు అతని ఆత్మహత్యపై కూడా పోలీసులకు అనుమానం కలిగింది. అది నిజంగా ఆత్మహత్య లేక హత్య అని కూపీలాగుతున్నారు. పోలీసులు మనోజ్ను విచారిస్తే తన అక్రమాలన్నీ బయటపడతాయని, మనోజ్ను కూడా సెబాస్టియనే చంపి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు సెబాస్టియన్ పై 5 హత్యల కేసులు నమోదు చేశారు. పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఆధారాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం దొరికిన ఎముకలకు DNA పరీక్షలు చేసి చనిపోయిన వ్యక్తులు ఎవరో తేల్చాలి. అతడు నిజంగా ఎంతమందిని చంపాడు, ఎంతమందిని పూడ్చాడు అనేది తెలిసిన తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారు. ఆ తర్వాతే ఈ కేసు కోర్టులో ట్రయల్కు వెళ్తుంది. ఇదంతా పూర్తయ్యేసరికి నెలలు లేకపోతే సంవత్సరాలు కూడా పట్టవచ్చు. అప్పటి వరకు సెబాస్టియన్ ఇంకా ముసలివాడు కావచ్చు. ఇప్పుడే అతనికి 68 ఏళ్ళు. ఆధారాలు సేకరించి కోర్టులో వాదనలు జరిగి శిక్ష పడేసరికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో వేచి చూడాలి. డెడ్ బాడీ, ఎముకలు అని చాలా ఆధారాలు లభిస్తున్నా వారిని నేనే చంపానని సెబాస్టియన్ అస్సలు ఒప్పుకోవట్లేదు. వారితో సంబంధాలు పెట్టుకున్నాను, వారితో విశ్వాసంగా ఉన్నట్లు నటించి ఆ తర్వాత వారిని చంపి వారి ఆస్తులు కాజేసినట్లు అతడు అస్సలు ఒప్పుకోవట్లేదు. ఇతని మానసిక స్థితి నిజంగానే సరిగా లేదా లేక నాటకాలు ఆడుతున్నాడా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. చాలా మంది నేరం చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే నాకు మానసిక పరిస్థితి సరిగా లేదని కోర్టులో నిరూపించి కేసుల నుంచి ఎస్కేప్ కావడానికి ప్రయత్నిస్తారు. ఇతడు కూడా అదే ప్లాన్తో డ్రామాలు ఆడుతున్నాడా అని పోలీసులు సందేహపడుతున్నారు. సెబాస్టియన్ ఈ 5గురితో ఆగిపోలేదు, ఇంకా ఎంతో మందిని చంపి ఉంటాడని అంతా అనుకుంటున్నారు. కానీ అతని 3 ఎకరాల భూమిని తవ్వితేనే అసలు వాస్తవాలు బయటపడతాయి. సాధారణంగా హత్యలు 3 విషయాల్లో జరుగుతాయి. ఒకటి ప్రతీకారం, రెండోది శృంగారం, మూడోది ఆస్తి.
సెబాస్టియన్ మూడోది ఎంచుకున్నాడు. అతని ముఖ్య ఉద్దేశం ప్రాపర్టీ. అతడు టార్గెట్ చేసేవారు ఒంటరి మహిళలు అయి ఉండాలి, లేదంటే పిల్లలు లేని వారన్నా అయి ఉండాలి. ఒకవేళ పిల్లలు ఉంటే వారు విదేశాల్లో ఉన్నవారై ఉండాలి. కేవలం భర్త మాత్రమే ఉంటే అతడు ముసలివాడుగానైనా ఉండి ఉండాలి. అలాంటి మహిళలను ఎంచుకునేవాడు. ఇలాంటి మహిళలు కనిపించకుండా పోతే అడిగేవారు ఎవరు ఉండరు. వారిని చంపి వారి ప్రాపర్టీని నకిలీ డాక్యుమెంట్లతో ఈజీగా తన పేరుకు మార్చుకోవచ్చనేది అతని ప్లాన్ అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే మొదట బిందును టార్గెట్ చేశాడు. ఆ తర్వాత ఆయేషా, సింధు, చివరకు 2024లో జైనమ్మను కూడా చంపి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. వయసు 68 ఏళ్ళు దాటిన అతనికి ఇల్లీగల్గా ఆస్తిని సంపాదించాలనే పిచ్చి మాత్రం తగ్గలేదు. 55 ఏళ్ల జైనమ్మ యోగా క్లాస్కు వస్తుండడంతో ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత మెల్లగా ఆమెతో స్నేహం పెంచుకుని అవకాశం చూసి ఇంటికి తీసుకెళ్లి చంపి ఉంటాడని అనుమానిస్తున్నారు. అతని 3 ఎకరాల స్థలంలో ఉన్న బావిలో క్యాట్ ఫిష్లను పెంచుతున్నాడు. శరీరాన్ని ముక్కలు చేసి వాటికి వేసి ఉంటాడు. ఆ తర్వాత కళేబరాలను పాతిపెట్టి ఉంటాడని చెప్పబడుతోంది. ఈ 3 మహిళలు సెబాస్టియన్ సొంత జిల్లా అయిన అలప్పులాకు చెందినవారే. కానీ జైనమ్మ మాత్రమే పక్క జిల్లా అయిన కొట్టాయంకు చెందింది. ఎన్నో ఏళ్లుగా సాగిన సెబాస్టియన్ క్రిమినల్ హిస్టరీకి జైనమ్మ భర్త అప్పా చంద్రన్ పోరాటంతో చెక్ పడిందని కేరళ వాసులు మాట్లాడుకుంటున్నారు. ఈ కేసులో కిల్లర్ సెబాస్టియనే అని మీరు నమ్ముతున్నారా లేదా? మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. ఫ్రెండ్స్, చాలా మంది వీడియోలను చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మా వీడియోలు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి మీ ప్రోత్సాహం అందజేయాలని కోరుకుంటున్నాం. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.